డేటాబేస్ ఉంటుంది. సో ఈ డేటాబేస్లో ప్రోడక్ట్ నేమ్ టేబుల్, ఈ టేబుల్ లోపల మీరు డేటా అనేది ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ఐడి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఇంకో ఫీల్డ్ యాడ్ చేస్తాను. ఓకే, ఇంకో కాలం ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ప్రోడక్ట్ ప్రైస్. ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఏదైతుందో ప్రైస్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో మీకు డేటాబేస్లో దానికి సంబంధించిన ప్రైస్ అనేది యాడ్ చేయాలి. అంటే ఇన్పుట్ నుంచి నేను 2 ఫీల్డ్స్ని యాడ్ చేయాలి. ఇది ఆటో ఇంక్రిమెంట్. ఒక ప్రోడక్ట్ ఏదైతే అవుతుందో అది ఆటో ఇంక్రిమెంట్ కాబట్టి మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 2 కాలమ్స్లో ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అంటే మీకు ఏ డేటాబేస్ని యూజ్ చేస్తున్నారో, మీరు యూజ్ చేస్తున్న సర్వర్ యొక్క నేమ్ ఏంటి, ప్లస్ ఆ డేటాబేస్ యొక్క సర్వర్ నేమ్ కావాలి, ప్లస్ దాంతోపాటు పాస్వర్డ్ ఏమిటి, దీని యొక్క యూజర్ నేమ్ ఏంటి, మీ యొక్క MySQL డేటాబేస్ యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి. సో అవన్నీ కూడా ప్రివిలేజ్లో వెళ్తే మీకు తెలుస్తుంది. ఓకే, సో సర్వర్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, మీ యొక్క సర్వర్ నేమ్ ఆ హోస్ట్ నేమ్, ఏదైనా మీరు లోకల్ హోస్ట్ 127.0.1. సో లోకల్ హోస్ట్ తీసుకోండి. దాని యొక్క యూజర్ నేమ్ రోట్, పాస్వర్డ్ బై డిఫాల్ట్ ఏంటంటే ఎంటీ ఉంటుంది. లోకల్గా తీసుకున్నప్పుడు ఏం వాల్యూ లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ మీకు వీటి గురించి తెలుసాలి. ఓకే, మీరు ఒక డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ డేటాబేస్లో వాల్యూ అనేది స్టోర్ చేసుకోవాలి అంటే మీకు ఫస్ట్ సర్వర్ నేమ్ ఏంటి, సర్వర్ యొక్క నేమ్ ఏంటి, డేటాబేస్ యొక్క నేమ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని ముందే మీకు తెలుసుకోవాలి. సో కనెక్టింగ్ డేటాబేస్తో ఫస్ట్ మీరు కనెక్టింగ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తారు. అయినా డేటాబేస్తో మీరు కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు సర్వర్ యొక్క నేమ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పర్టికులర్ డేటాబేస్ యొక్క పాస్వర్డ్ ఏంటి, అంటే ఏ డేటాబేస్కి మీరు కనెక్ట్ అవుతారు. ఓకే, సో మీ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో అందులో మల్టిపుల్ డేటాబేసెస్ ఉంది. అందులో ఏ డేటాబేస్కి మీరు కనెక్ట్ అవుతారు, దీని యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, సర్వర్ నేమ్. ఓకే, సో సర్వర్ నేమ్ మనం మ్యాక్సిమం లోకల్ హోస్ట్ అని వస్తుంది. యూజర్ నేమ్ కొందరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా జాబ్ సర్వర్ని బై డిఫాల్ట్గా యూజ్ చేసుకుంటే రూట్ అని ఉంటుంది యూజర్ అకౌంట్. పాస్వర్డ్ వచ్చేసరికి ఎంటీ, ఏముండదు. మీరు జస్ట్ మీకు డబుల్ పేస్ట్ రాసి. నెక్స్ట్ డేటాబేస్ యొక్క నేమ్. సో ఏ డేటాబేస్ని మీరు యూజ్ చేస్తున్నారు, ఈకామర్స్ అని యూజ్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మనం ఒక డేటాబేస్తో సర్వర్తో కనెక్ట్ అవ్వాలంటే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని క్రియేట్ చేయాలంటే MySQL లైన్, దీంట్లో ఒక 4 పారామీటర్స్ పాస్ చేయాలి. సర్వర్ యొక్క నేమ్, యూజర్ నేమ్, ఓకే, పాస్వర్డ్, ఆ డేటాబేస్ యొక్క నేమ్ కూడా పాస్. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం మనం, న్యూ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాం. సో ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకుంటాం. db collection న్యూ. ఓకే, ఆ డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి న్యూ MySQL అనేది నేను యూజ్ చేస్తాను. ఒకవేళ మీ యొక్క డేటాబేస్తో అది కనెక్ట్ అయ్యింది అంటే
కనెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో డేటాబేస్తో కనెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటామంటే ఒక ఇఫ్ కండిషన్. ఓకే, సో మనకు ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్ వాటి యొక్క సింటాక్స్ అనేది ఇక్కడ కూడా సిమిలర్గా ఉంటుంది. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ మీరు దాని యొక్క కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇఫ్ మీరు ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఇచ్చారు మీ యొక్క ఆబ్జెక్ట్కి అని ఆఫ్ అంటే ఇక్కడ ఒక యారో సింబల్ని యూజ్ చేస్తాం. సో కనెక్ట్ ఎర్రర్. ఒకవేళ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఏమవుతుంది చెప్పేసుకోండి. సో దాన్ని మీరు అయినా ఎక్కువలో అయినా కొంచెం అయినా ప్రింట్ చేసుకోండి. అసలు ఎర్రర్ ఏమొస్తుందో మనకు తెలుస్తుంది. లేదంటే ఎల్స్ డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు తీసుకొని అందులో డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఇలా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ లోపల అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని తర్వాత ఆబ్జెక్ట్లో అన్ని వాల్యూస్ పాస్ చేసిన తర్వాత కనెక్షన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసిన ఒకసారి సేవ్. ఓకే, ఎక్కడ సేవ్ చేసుకుంటారు మీరు ప్రోగ్రామ్? .php అని వస్తుంది. ఓకే, సేవ్ యాజ్ టైప్ వచ్చేసి ఆర్టెక్స్. క్వశ్చన్ మార్క్ PHP. ఈ PHP లోపల డేటాబేస్ యొక్క కనెక్షన్. ఓకే, సర్వర్ నేమ్ ఏముంటుంది? లోకల్ హోస్ట్. యూజర్ నేమ్ సో పాస్వర్డ్ వచ్చేసి ఎంటీ. ఏం అవసరం, జస్ట్ ఇన్ డబుల్ బెడ్స్ రాసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డేబీ నేమ్. సో డేటాబేస్ని ఏం యూజ్ చేస్తాం? ఈ-కామర్స్ డేటాబేస్. నెక్స్ట్ కనెక్షన్ క్రియేషన్ కోసం ఏం చేసుకోవాలి? ఒక MySQL ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాలి. క్రియేట్. దాంట్లో ఏమేమి కావాలి? $db కనెక్షన్ న్యూ MySQL. ఇక్కడ ఏమేమి పారామీటర్స్? 4 పారామీటర్స్ పాస్ చేయాలి. సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్. తర్వాత అసలు కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఇది డేటాబేస్ కనెక్షన్ కదా. సో ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఆఫ్
కనెక్ట్ ఎర్రర్. కనెక్ట్ ఎర్రర్ అనేది వస్తుంది. ఒకవేళ ఆ ఎర్రర్ ఏమొచ్చిందో మీరు ప్రింట్ చేయాలంటే ఒకవేళ ప్రాబ్లం ఏం లేదు, సో ఎల్ స్పాట్లోకి వెళ్ళి డేటాబేస్ కనెక్షన్ డేటాబేస్ DB కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఓకే, సో ఇప్పుడు మీ యొక్క URL రన్ చేయాలి. URL ఎలా రన్ చేస్తాం? ఇప్పుడు మనం ఫస్ట్ మీ యొక్క అపాచీ అండ్ మైస్క్వేల్ రెండు స్టార్ట్ చేసుకోండి. తర్వాత లోకల్ హోస్ట్ ఓకే, ఏ బ్యాచ్లో అయితే మీరు ఏ ఫోల్డర్ అయితే ఉందో ఆ ఫోల్డర్ యొక్క నేమ్ స్లాష్ ఫైల్ యొక్క నేమ్ ఇన్సర్ట్ డాట్. ఓకే, సో DB కనెక్షన్ ఈజ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీ యొక్క డేటాబేస్తోని కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏదో సమ్ చేంజెస్ అనేది చేస్తారు, రాంగ్ ఇస్తున్నారు. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. యాక్సెస్ ఇస్ డినైడ్ ఫర్ యూజర్. ఓకే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే అది రాంగ్ అని మనం మెన్షన్ చేస్తాం. ఒకవేళ మీరు కరెక్ట్ ఇస్తే ఇప్పుడు డేటాబేస్తో కనెక్షన్ అనేది క్రియేట్ అయింది. ఓకే, అర్థమైంది కదా డేటాబేస్ యొక్క కనెక్షన్ ఎలా. ఇప్పుడు మీరు ఒక డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మీకు ఒక క్వైరీ ఏంటి? టేబుల్ యొక్క నేమ్ ప్రోడక్ట్స్. ఓకే, మన యొక్క ప్రోడక్ట్స్ టేబుల్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి. 2 ఫీల్డ్స్, ప్రోడక్ట్ యొక్క నేమ్ అండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్. ఇన్సర్ట్ చేయడానికి క్వైరీ ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ యొక్క నేమ్ అండ్ అందులో ఉన్న కాలమ్స్ దానికి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఆ వాల్యూస్ ఇక్కడ మనం వాల్యూ అందులో వాల్యూస్ ఏవైతే ఆ వాల్యూస్ అనేది ఇక్కడ పాస్ చేస్తాం. కాలం అంతేనా? సో ఇక్కడ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉంటే అది కాలమ్స్. ఇప్పుడు మనకు ఓన్లీ 2 అవసరం కాబట్టి ఇప్పుడు మన యొక్క కాలం నేమ్ ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ మన యొక్క టేబుల్ నేమ్ ఏంటి? ప్రోడక్ట్స్. అంతేనా? సో ప్రోడక్ట్స్ అందులో ఉన్న కాలమ్స్ ఏంటి? దానికి సంబంధించిన వాల్యూస్. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క నేమ్. ప్రోడక్ట్ని ప్రోడక్ట్ ప్రైస్. సో దానికి సంబంధించిన వాల్యూస్ అనేది మనం పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ప్రోడక్ట్ యొక్క నేమ్ ల్యాప్టాప్ 40,000 పాస్ చేయాలి. అంటే మీ యొక్క డేటాబేస్కి ఇన్సర్ట్ చేయాలి. అయితే ఫస్ట్ ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మీ యొక్క వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఒక PHP వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. వేరియబుల్ యొక్క రిఫరెన్స్ నేమ్ మీ ఇష్టం. ఓకే, సో డాలర్ SQL వాల్యూ
ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్స్లో దాన్ని మీరు స్టోర్ చేసుకోండి. సో సెమికలం మనకు అవసరం మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి సెమికలం రాసి రాయకుండా పెట్టేయడానికి ఈ వేరియబుల్లో ఆ వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం. మీ యొక్క డేటాబేస్తో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే క్వైరీని ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి మీ యొక్క డీబీ కనెక్షన్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో, మీ యొక్క డేటాబేస్ కనెక్షన్ ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తాం. ఇఫ్ $DB connection $DB connection of query. ఈ క్వైరీలో ఈ వాల్యూ అనేది పాస్ ఏదైతే వేరియబుల్ తీసుకున్నా. సో దీని నుంచి మనకు ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ అవుతుంది. సో ఒకవేళ మీ యొక్క దాంట్లో డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ అయితే ట్రూ రిటర్న్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ట్రూ అని తీసుకుంటాం. అయితే ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని చూపెట్టాలి. inserted successful. సక్సెస్ఫుల్ ఇన్సర్ట్. ఒకవేళ అవ్వకపోతే రీజన్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇన్సర్ట్ అవ్వలేదు అనుకోండి, రీజన్ ఏంటో తెలుసుకోవాలి. ఆ రీజన్ కోసం ఇప్పుడు మీరు ఏదైతే కనెక్షన్ యొక్క నేమ్ తీసుకున్నారో ఆ కనెక్షన్ నేమ్ ఆఫ్ ఎర్రర్. మనం క్వైరీలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ అని చెప్తాం. మళ్ళీ ఒకసారి రీప్లేస్ చేస్తాం. ఈ డేటాబేస్ ఏదైతే ఉందో డేటాబేస్లో ఏమైనా ఉన్నాయా కానీ అంటే ఒకే కూడా ఉంది ల్యాప్టాప్ అంటే దాన్ని కూడా రిమూవ్ చేస్తాం. సో ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని ఇస్తాం. డేటాబేస్ కనెక్షన్ అండ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇన్సర్ట్ అయితే డేటా ల్యాప్టాప్ అండ్ ఫ్యాన్స్. ఒకవేళ బై మిస్టేక్లో మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేశారు ఈ ప్రోడక్ట్లో, కాలం నేమో లేదండి. ఓకే, సో అన్నోన్ కాలం వచ్చింది. ఈ కాలం లేదా మిస్టేక్. అలా మీకు ఎర్రర్స్ చూపెట్టడానికి మీరు ఏదైతే MySQL కనెక్షన్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఆఫ్ కనెక్ట్. ఓకే, ఆ డేటాబేస్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాం. క్లియర్? ఓకే, సో ఇప్పుడైతే మనం ఏదైనా ఒక JSON రెస్పాన్స్ ఏదైనా మనం పోస్ట్ ప్యాన్ నుంచి కానీ లేకపోతే ఏదైనా ఒక బ్రౌజర్ నుంచి కానీ మనం పాస్ చేస్తే ఆ డేటా ఇందులో స్టోర్ అవ్వడానికి క్వైరీస్ అనేది రావాలి. ఓకే, డేటాబేస్ కనెక్షన్ అనేది రావాలి. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? సో ఇప్పుడు మనం JSON నుంచి పాస్ చేస్తాం. అంటే ఒక JSON రెస్పాన్స్ ఇలా పాస్ చేస్తాం. ఈ రెస్పాన్స్ నుంచి తీసుకొని అక్కడ స్టోర్ చేయాలి. ఓకే, సో ఆ డేటాబేస్లో ఆ పర్టికులర్ టేబుల్ ఏదైతే ఆ టేబుల్ ఇన్సర్ట్ చేయాలి. మనం యూజర్ దగ్గర నుంచి ఎప్పుడైనా ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలి, అదొక JSON కానీ లేకపోతే డైరెక్ట్ ఈ ఫైల్ కావాలన్నప్పుడు ఇన్పుట్స్ ఏమైనా అంటే ఇప్పుడు మనకు JSON వస్తుంది కాబట్టి ఆ JSONని వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో దానిలో JSON సపరేట్ ఫైల్ తీసుకోవాలి.
మీ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ మీరు డాలర్ ఈజ్ ఈక్వల్ టు జేసన్ ఏదైతే ఉందో ఆ జేసన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఫైల్ గెట్ కంటెంట్స్ యూజ్ ఇక్కడ బ్రాకెట్స్ లోపల PHP కాలన్ స్లాష్ ఇన్పుట్. ఇప్పుడు ఇన్పుట్ నుంచి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఇప్పుడు జేసన్లో స్టోర్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ పోస్ట్ మ్యాన్ యూజ్ చేసే రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నప్పుడు ఇందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ జేసన్లో స్టోర్ అవుతుంది. మనకు జేసన్ ఫార్మేట్లో ఉంటుంది. సో ఆ జేసన్ ఫార్మేట్ నుంచి నార్మల్ ఆబ్జెక్ట్ ఫార్మేట్కి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్కోడ్ అండ్ డీకోడ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఎన్కోడ్ అంటే జేసన్ ఆబ్జెక్ట్ నుంచి నార్మల్ కన్వర్ట్ అవుతుంది. డీకోడ్ అంటే ఆపోజిట్. ఓకే. మనకు జేసన్లో ఉంది. జేసన్ నుంచి నార్మల్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. ఎన్కోడ్ని యూజ్ చేస్తున్నప్పుడు జేసన్ నుంచి నార్మల్ ఆబ్జెక్ట్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే. అన్ని డేటా ఈజ్ ఈక్వల్ టు జేసన్ నుంచి డీకోడ్ అంటే జేసన్ నుంచి నార్మల్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో నార్మల్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తుంది. డీకోడ్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే వేరియబుల్ రెస్పాన్స్ ఉందో దాన్ని కూడా పాస్ చేస్తాం. అయితే ఇక్కడ వాల్యూస్ని పాస్ చేసేటప్పుడు ల్యాప్టాప్ అవంతా కూడా ఏంటంటే డైనామిక్గా రాదు. అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనకు విత్ ఇన్ డబుల్ క్వోట్ అంటే ఒక వేరియబుల్ని పాస్ చేయాలి. ఇక్కడ ల్యాప్టాప్ అనేది ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఒక వేరియబుల్ అనేది మనకు రాదు. మళ్ళీ విత్ ఇన్ డబుల్ క్వోట్స్ లోపల ఒక సింగిల్ క్వోట్స్ అండ్ సెమీకాలన్ అనేది తర్వాత మళ్ళీ ఇక్కడ వాల్యూ అనేది రాదు. సో ఈ ల్యాప్టాప్ ప్లేస్లోనే ఆ వేరియబుల్ని తీసుకుంటాం. డాలర్ డేటా ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పాజ్ చేసేటప్పుడు జేసన్ రెస్పాన్స్ బేస్ మీదనే అది తీసుకోవాలి. ఓకే. సో మీ యొక్క జేసన్ రెస్పాన్స్ పోస్ట్లో బాడీ రా అప్లికేషన్ జేసన్. ఇప్పుడు ఇక్కడ జేసన్ అనేది ఇక్కడ నుంచి పాజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ప్రోడక్ట్ నేమ్ కాలం మొబైల్ అప్పుడు దాని యొక్క ప్రైస్ సమ్ 80. ఓకే. మీరు కాంటాక్ట్ అవుతున్న URL ఓకే జేసన్ ఇన్సర్ట్ అని తీసుకోండి. జేసన్ ఇన్సర్ట్ ఇక్కడ ప్రోడక్ట్ యొక్క నేమ్ కలర్ ఆఫ్ ఏదైతే మీ యొక్క ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటారో ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్. ఓకే. సో ఈ 40,000 అనేది కూడా మళ్ళీ మీకు ఇక్కడ మీరు డాలర్ డేటా ఆఫ్ ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ తీసుకోండి. సరే ఓన్లీ ప్రైస్ అని ఇచ్చారు. సో నేమ్ అయిపోయింది మన ప్రైస్. సో అప్పుడు మీ యొక్క డేటా అనేది మీ యొక్క డేటా బేస్లో మీరు ఇన్పుట్ నుంచి ఏదైతే ఇస్తున్నారో అది ఇచ్చింది ఈ ఏపీకి వచ్చి డేటా అనేది సేవ్
ఓకే, సెండ్. ఇక్కడ కింద రెస్పాన్స్ అనేది మీకు వస్తుంది. డీబీ కనెక్షన్ చేసేసుకోవడం, ఇన్సర్ట్ సెర్చ్ చేసుకోండి. ఆ డేటాబేస్లో ఇన్సర్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బాయ్. అంటే మీరు ఏదైనా ఒక జేఎస్ఎన్ కానీ లేకపోతే ఏదైనా ఒక టెక్స్ట్ని కానీ నేను ఇక్కడ పాస్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ నుంచి ఆ వాల్యూస్ని గెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు ఈ వేరియబుల్ అంటే ఫైల్ గెట్ కంటెంట్స్ అనేది ఉంటుంది ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల ఒక పారామీటర్ PHP కాలమ్ ఇన్పుట్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని ఫస్ట్ మీకు జేఎస్ఎన్ ఫార్మేట్ వస్తుంది. అక్కడ పాస్ చేస్తుంది జేఎస్ఎన్. ఆ జేఎస్ఎన్ని నార్మల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. నార్మల్ ఆబ్జెక్ట్లోంచి డాలర్ డేటా ఆఫ్ యారో సింబల్, ఇక్కడ ఆఫ్ అంటే యారో సింబల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే జేఎస్ఎన్ యొక్క కీ నేమ్ ఉందో ఆ కీ నేమ్ యూజ్ చేసుకోవాలి. కీ నేమ్ ఏమి ఇస్తే అదే నేమ్ని అక్కడ తీసుకోవాలి. క్లియర్? అర్థమైందా? జస్ట్ ఈ క్వైరీ రాసే దగ్గరనే మీకు చిన్న కన్ఫ్యూజన్ కదా. సో నార్మల్గా మనం డేటాబేస్లో క్వైరీ రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం? ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ ప్రోడక్ట్ యొక్క నేమ్ ఇది ఒకటి మనకు డైనామిక్గా రావాలి. ఓకే, సో ఈ ల్యాప్టాప్ ప్లేస్లో ఆ వేరియబుల్స్ రాస్తాం. ఇంతవరకు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వరకు విత్ ఇన్ డబుల్ క్వోట్స్, అంటే విత్ ఇన్ డబుల్ క్వోట్స్లో ఏదైతే ఉందో అది ఉంటాం. డాట్ అని ఇచ్చేది ఎందుకు? ఏదైనా వేరియబుల్లో ఉన్న వాల్యూని మీ యొక్క స్ట్రింగ్కి అటాచ్ చేసుకోవాలి, అంతేనా? సో ఆ వేరియబుల్ని ఇక్కడ అసెట్ చేస్తాం. అంటే మీ వేరియబుల్ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాస్తాం. డాట్ ఇస్తాం ఎందుకు? మళ్ళీ నాకు సింగిల్ క్వోట్స్ కావాలి, ఒక కామా అనేది కావాలి. సింగిల్ క్వోట్స్ మళ్ళీ డాట్ ఎందుకు? ఈ 40,000 అనే వాల్యూ ఒక వేరియబుల్లో ఉంటుంది. ఆ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేస్తాం. మళ్ళీ డాట్ డబల్ క్వోట్స్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది మనకి సెట్. క్లియర్? డౌట్ ఏమైనా ఉందా సార్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? హలో, అయింది కాదు. అది ఆల్రెడీ ఉంది, మాకు కొన్ని ఛానల్స్ ప్రాబ్లం ఉంది. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. జేఎస్ఎన్ ఇచ్చాను అంటే మీరు ఇన్పుట్ నుంచి ఓన్లీ జేఎస్ఎన్ అనే కాదు, ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా గెట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఈ వేరియబుల్ తీసుకోవాలి. అంటే ఫైల్ కంటెంట్స్ అనే ఫంక్షన్ లోపల మీరు ఒక పారామీటర్ పాస్ చేస్తున్నారు, అది PHP కాలన్ ఇన్పుట్. ఓకే, సో దాంట్లో వచ్చిన డేటాని మీరు జేఎస్ఎన్ ఫార్మేట్ కన్వర్ట్ చేసుకోవాలంటే జేఎస్ఎన్ ఫార్మేట్ నుంచి నార్మల్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకోవడానికి జేఎస్ఎన్ డీకోడ్ అని తీసుకోవాలి. ఓకే, సో దాంట్లో ఏమేమి ఉన్నాయి మనకి? ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రైస్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీకు అట్లా కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుంటే, సో ప్రోడక్ట్ యొక్క నేమ్ని, ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని ఒక సపరేట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. డాలర్ ప్రోడక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ డేటా ఆఫ్ ప్రోడక్ట్ యొక్క నేమ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ప్రోడక్ట్ నేమ్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్ నేమ్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రైస్. ఓకే, డాలర్ డేటా ఆఫ్ ఆ ప్రైస్ అనేది తీసుకుంటాం. ఓకే, ప్రైస్ ఏదైతుందో ఆ ప్రైస్ అనేది అక్కడ
సో ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ అనేది అక్కడ రైట్, ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ సంబంధించిన ప్రైస్. మీ యొక్క జేసన్ రాసేటప్పుడు ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్స్ అనే టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ కాలమ్ నేమ్స్, ఇక్కడ వరకు మీకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు వాల్యూస్ అని రాస్తున్నారో, ఓకే, సో వాల్యూస్ ఎప్పుడైతే రాస్తున్నారో అప్పుడు మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే వాల్యూస్, ఈ వాల్యూస్ లోపల మనం 2 వాల్యూస్ని పాస్ చేయాలి. నార్మల్గా పాస్ చేసేటప్పుడు ఎలా పాస్ చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ నేమ్ ఉందో ఆ ప్రోడక్ట్ నేమ్ రావాలి. అంతేనా? సో ఆ ప్రోడక్ట్ నేమ్ని వేరియబుల్ రాస్తాం. ఎందుకు, మనకు డైనమిక్ రావాలి డేటా. కాబట్టి ఇక్కడ వరకు ఓకే. డాట్ ఇక్కడ మీ యొక్క ప్రోడక్ట్ నేమ్ అనేది రాస్తాం. ఓకే, జస్ట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేస్తాం. ప్రోడక్ట్ నేమ్ డాట్ నెక్స్ట్ ఏం ఉండాలి, ప్రోడక్ట్ నేమ్ తర్వాత ఈ ప్రోడక్ట్ నేమ్కి క్లోజ్ ఉండాలి, సింగిల్ కోటేషన్స్ ఇస్తాం. కాబట్టి ఆ సింగిల్ కొటేషన్స్ కూడా విత్ ఇన్ డబల్ కోట్స్లో తీసుకుంటాం. ఓకే, సో విత్ ఇన్ డబల్ కోట్స్లో సింగిల్ కొటేషన్స్ ఉండాలి. దాంతోపాటు నెక్స్ట్ ఇది రాయాలంటే కామా ఉండాలి. అంతేనా, కామా డాట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో ప్రైస్ మెన్షన్ చేసిన తర్వాత ఏముండాలి, ఈ క్లోజ్ అనేది మనకు బ్రాకెట్ అనేది క్లోజ్ కాబట్టి సో దాన్ని కూడా డబల్ కోట్స్లో కూడా తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీకు ఈ డేటా అంతా కూడా మనం ఏదైతే జేసన్ రాస్తున్నామో, మనం ఏదైతే క్వైరీ రాస్తున్నామో ఆ ఫార్మేట్లోకి వచ్చేస్తుంది. వచ్చిందా లేదా అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, డౌట్ ఉంటుంది. ఓకే, సేవ్. కుక్కర్ ఒకటి పడుతున్నారు సెండ్. ఏదో ఎర్రర్ వచ్చింది, parts error. Okay, syntax error unexpected about points in line number 24. సరే, డాట్ ప్రైస్ పక్కన డాట్. మీరు పాజ్ చేస్తున్న క్వైరీ ఏంటనేది కూడా మీకు ఇక్కడ రెడ్ అవుతుంది. ఇన్సర్ట్ అండ్ సెర్చ్ చేసుకుంటాం. ఒకవేళ ఆ క్వైరీ ఏంటో సెర్చ్ చేసుకుంటాం. ఓకే, డేటాబేస్లో ఇన్సర్ట్ అయిందా లేదా, దానికి సంబంధించిన డేటా క్లియర్. ఓకేనా? ఓకే సార్. సో ప్రాక్టీస్ చేస్తారా, నెక్స్ట్ టాపిక్ చెప్పాలి. ప్రాక్టీస్ చేస్తాం సార్. ప్రాక్టీస్ చేస్తాను. అయితే మీట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళవు. ఓకే ఓకే సార్. ప్రాక్టీస్ నేను షేర్ చేస్తాను మీకు కోడ్, ప్రాక్టీస్. సార్ ఇంకా సార్ యూట్యూబ్లో మామూలుగా మీకు కొన్ని పెట్టట్లేదు.
రివైజ్ చేసుకో అంటే JSON నుంచి మీరు కొన్ని జావా స్క్రిప్ట్ కొన్ని పెట్టలేదు సార్ మీరు. పెడతా అన్నీ పెడతా. అంటే మాకు రివైజ్ చేసుకునేటట్టు ఛాన్స్ ఉంటుంది సార్ అంటే మీరు వీడియో పెడతారు. పెడతా